2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. దాని మెయిన్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా, దాన్నే మూల్యాంకనము అంటారు కొద్ది గ్రాంధిక భాషలో, పేపర్లు రుద్దడం అంటాం మన మామూలు భాషలో. సో ఎవాల్యుయేషన్, ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు. నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ చేసిన పద్ధతుల్లో కానీ ఏమని ఉందంటే, తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్ అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆ స్థాయి ఉన్న వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్ ది పేపర్లు వాళ్ళు దిద్దుతారు. నేను దాని వీల్లో కూర్చున్న వాళ్ళు దానికి ఒక స్థాయి, దాని అర్హతలన్నీ నిర్ణయింపబడ్డాయి. కానీ ఇక్కడ ఉండేది పిఎస్ఆర్ ఆంజనేయులు కదా. నేను మోనార్కుని అనుకునే పిఎస్ఆర్ ఆంజనేయులు 1,14,00,000 రూపాయలకి మధు అనే ఒక వ్యక్తికి చెందిన సైన్కామ్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు. సైన్కామో కామ్సైనో, నాకు కామ్సైన్ అనుకుంటాను, ఆ కంపెనీకి ఇచ్చారు. ఇంతకు ఆ కంపెనీ ఎవరిదయ్యా అంటే, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం అతను ఒక మీడియా కంపెనీ పెట్టుకున్నాడు. ఆ మీడియా కంపెనీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ యొక్క సమావేశాలను లైవ్ రికార్డింగ్ చేసేదాన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం. అట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్నవాడికి గ్రూప్ 1 ఉద్యోగాలను దిద్దడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అసలు మీ ఆఫీసుల్లో చాలా రహస్యంగా కోడ్ నెంబర్లు ఇచ్చి, బార్కోడ్లు ఇచ్చి, రకరకాల దీంట్లో చాలా రహస్యంగా చేయాల్సిన కరెక్షన్ ప్రాసెస్ని ఎవరికో ఇచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో దిద్దిచ్చారు. ఎవరిని మార్కులు వేసుకున్నారో, ఏమేం చేసుకున్నారో దేవుడు కూడా. ఖచ్చితంగా అది లేకపోతే, పైనుంచి ఆదేశాలు లేకపోతే, మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనేది లేకపోతే చేయాల్సిన అవసరమే లేదు. చేశాడు. సరే, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం కావచ్చు, ఈ గ్రూప్ 1 దీంట్లో ఇచ్చిన ప్రాస్పెక్టస్ ప్రకారం కావచ్చు, వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా చేయాలి. ఈయన డిజిటల్ అని చెప్పి ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళకి పంపించేసి వాళ్ళని చేసేసి వాళ్ళ మార్కులు పంపిమన్నారు. దాన్ని ఎవరు మానిటర్ చేశాను, ఎవరు మానిటర్ చేయలేదు. ఆ మధు అనే వ్యక్తి మానిటర్ చేసుకున్నాం. హూ ఈజ్ మధు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఈజ్ మధు? హూ ఈజ్ పిఎస్ఆర్? ఉద్యోగులు వస్తుంటారు పోతుంటారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు. వీళ్ళిద్దరు టెస్ట్ తీసుకొని 3వ వ్యక్తి చేతి ఇచ్చేశారు. సరే, కోర్టుకు వెళ్ళారు. కోర్టు చీవాట్లు పెట్టింది. మామూలు చీవాట్లు కాదు, అమ్మ నా బూతులు తిట్టింది కరెక్ట్గా చెప్పాలంటే. సరేనా? తిట్టిన తర్వాత ఫిజికల్గా అంటే స్వయంగా దిద్దే విధంగా ఏర్పాట్లు చెయ్యి అని ఆయనకి చెప్పింది. ఎవరికి? అప్పటి సెక్రటరీ, అప్పటి ఏపీపీఎస్సీ సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్నప్పుడు అక్కడ ఒక చైర్మన్ కూడా ఉంటాడు కదా, చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కదా, చైర్మన్ చెప్పింది జరగాలి కదా. ఇప్పుడు చైర్మన్ చెప్పింది జరుగుతోంది, దానికి ముందు సవాంగ్ చెప్పింది జరుగుతోంది. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు చైర్మన్ ఎవరు, ఆయన ఎందుకు చెప్పలేదు అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది. ఆయన పేరు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్. పాపం కాకినాడ జేఎన్టీయూలో ఆయన చాలా ప్రముఖమైన ప్రొఫెసర్. ఆయన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో 2016లోనూ 17లోనూ 16 అనుకుంటాను, 2016లో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. 4 సంవత్సరాల పాటు చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే 3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన రూముకు తాళం వేశారు. ఎంత పచ్చి చెప్పాలి, ఎంత యథోపనలు చూడండి. ఆయన రూమ్లో కూడా పోనీలా. ఆయన పాపం 4-5 రోజులు వచ్చి బెంచ్లో కూర్చున్నాడు. చైర్మన్ ఏపీపీఎస్సీ ఎంత హింసించారంటే జగన్మోహన్ రెడ్డి అనుకో ది సేమ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలో నియమితుడైన చైర్మన్ అని చెప్పి తన యొక్క గవర్నమెంట్ ఉంది కాబట్టి, తనకు వెన్నుదనగా ఉండే గవర్నమెంట్, తను ఏం చేసినా కూడా కాదనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన కనీసం ఆయన ఛాంబర్లో కూడా పోనీయకుండా బయట కూర్చోమన్నారు. ఆయనకి ఏ విషయాలు చెప్పడం లేదు, ఏమీ చేయలేదు. ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కోర్టు రెండోసారి ఫిజికల్గా నువ్వు వాల్యుయేషన్ చెయ్యి అని చెప్పిన తర్వాత కూడా కోర్టుకి ఏమాత్రం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉండే తూపో అన్నట్టుగా తీసి పక్కన పారేసి ఆయన మీద కేసులు ఊరుకోబెట్టలేదు. తూపో అని పక్కన పెట్టేసి ఆ ఎవాల్యుయేషన్ని విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్కి మార్చాడు. మధ్యలో
గ్రూప్ 1 ఫస్ట్ టైం ఏమో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎవరిళ్ళకు వాళ్ళకి పంపించారు పేపర్లని. ఈసారి ఏమంటే ఏపీపీఎస్ ఆఫీస్లో స్పేస్ ఎక్కువైపోయిందో ఇంకా ఏమైనా పెట్టుకున్నారో ఏమో మనకు తెలియదు, కానీ హైలాండ్ రిసార్ట్కి పంపించారు. హైలాండ్ రిసార్ట్లో గత వారం రోజులుగా మనం చూస్తున్నది ఇదే. మహిళలు కొంతమంది దిద్దారు. వాళ్ళు ఎవరంటే డ్రైవర్ల భార్యలు, వెల్డర్లు, చంటి బిడ్డలను చంకల వేసుకొచ్చిన మహిళలు. వీళ్ళెవరిని ఏం తప్పట్లేట్లేదు. వాళ్ళకేదో పాపం 4 డబ్బులు ఇచ్చేవాడు కాబట్టి వచ్చారు, వాళ్ళకేం తెలుసు. సో ఈ పేపర్లు దిద్దాలంటే ఒక ప్రొఫెసర్ స్థాయి, మినిమం ఒక ప్రొఫెసర్ స్థాయి ఉండాలి అని వాళ్ళ రూల్స్లో ఉంది. ఆయన మోనార్క్ కదా, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తూవని పక్కన పెట్టేసి అక్కడ దిద్దిచ్చారు. సరే, మళ్ళా పాపం అభ్యర్థులు కోర్టుకెళ్ళారు. అట్లా కాదు, ఇక్కడ ఆయన అక్కడ దిద్దిచ్చాడు, ఇది ఏపీపీఎస్సీ ఆఫీస్లో చేయించాలి కదా అని చాలా అలవోగ్గా అబద్ధం చెప్పించారు. మేము అసలు అక్కడ దిద్దించలేదు అన్నాడు. కోర్టుకి ఈ అభ్యర్థులు అక్కడ ఎంతెంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళ బిల్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, ఇవన్నీ కష్టపడి సంపాదించి ఎంతన్నా పాపం నిరుద్యోగులు ఒక్కొక్కరు 2-3 సంవత్సరాల పాటు లీవులు పెట్టి ఎట్టన్నా ఈ జాబ్ కొట్టాలి అనే దీంతో పాపం కష్టపడి చదివిన, రాత్రి మగవాళ్ళు కష్టపడి చదివిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి యాదవ పనులు చేసిన వీళ్ళ కోసం మళ్ళా కోర్టుకు ఎక్కి ఆ బిల్స్ అన్నీ ఇస్తే కోర్టు అవన్నీ చూసి అవును నిజమే, ఈ తప్పు, వాల్యుయేషన్ చేయించండి అంటూ పంపించారు.